మెదక్ జిల్లాలోని ఒక మనోహరాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఉన్నాము. ఒక ప్రభుత్వ పాఠశాలలో అక్షయ పాత్రకు సంబంధించిన ఇస్కాన్ టెంపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు ఈ యొక్క భోజనాన్ని కూడా ఈ యొక్క మెదకు సంబంధించిన నియోజకవర్గాల్లో సంబంధించి చూసుకున్నట్టయితే ఈ యొక్క మనోహరాబాద్ మండలం, వెల్దుర్తి మండలం, తూప్రాల్ మండలంలో ఈ యొక్క భోజనాలు కూడా పెట్టిన పరిస్థితి. అంటే చూస్తున్నాం అక్షయ పాత్రకు సంబంధించి భోజనాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వీరు ఎక్కడనో వంట చేసుకొని ఈ యొక్క స్కూళ్ళలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది. మనం భోజనాలు చూస్తున్నదే అంటే నీరు వస్తుంది అంటే భోజనం సరిగా ఉండకపోవడం, ఈ విద్యార్థులు కూడా ఇంటి దగ్గరనే భోజనాలు తీసుకొచ్చిన పరిస్థితి అని చెప్పి విద్యార్థులు చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడనే ప్రత్యక్షంగా ఇంతకుముందు గతంలో కూడా వండిన పరిస్థితి ఉండే, అప్పుడు పిల్లలు బాగా తింటుండే అనే ఒక పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి పిల్లలు కూడా ఇక్కడ ప్రస్తుతం ఉన్నారు. అంటే వాళ్ళ భోజనానికి సంబంధించి ఎట్లా ఉంది, ఆ భోజనం పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఏ క్లాస్ చదువుతున్నావు, భోజనం ఎలా ఉంది ఇక్కడ? మంచిగా లేదు, అందరూ టిఫిన్ తీసుకుంటున్నాడు. అంటే ప్రతిరోజు భోజనం సమయంలో మీరు వచ్చే ముందు అంటే టిఫిన్ తీసుకొని ఎక్కువ మంది వస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఎందుకు భోజనం బాగాలేని చెప్పి అడుగుతలేరా మీరు? అడుగుతలే, ఫుల్ మొత్తం పప్పులో మొత్తం ఇట్లా రాయిలకి వస్తున్నాయి, రాయిలు వస్తాయి, పప్పు శనగలు వస్తాయి, రాయిలు వస్తాయి, రాత్రులు అన్నీ వస్తాయి, రోజు వస్తాయి, రోజు పేరు వస్తాయి రోజు. భోజనం బాగుంటలేదు రోజు, మళ్ళీ పలుకు వస్తుంది సార్. అన్నం బాగుంటే ఉడకదు సార్ మంచిగా. అంటే ఏమంటారు, అడిగితే ఏమంటారు ఆ విషయంలో? అన్నం అసలు బాగుంటలేదు సార్. ఇంటికాడికి అందరం టిఫిన్ తెచ్చుకుంటుర్రు, మేము కొంతమంది తెచ్చుకుంటున్నాం, కొంతమంది తెచ్చుకుంటారు, కొంతమంది తెచ్చుకుంటలేరు. మళ్ళీ ఈడ తిన్న వాళ్ళకేమో మంచిగా లేదు సార్, అన్నం మంచిగా ఉంటలేదు. అందుకనే కొంతమంది టిఫిన్ తెచ్చుకుంటారు సార్. అట్లా అంటే నువ్వు ఎట్లా తీసుకొచ్చుకుని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నావా, ఇక్కడ భోజనం తింటున్నావా? ఇక్కడ భోజనం, మళ్ళీ ఇంటికోలు వస్తున్నాయి, పప్పులా దారం వస్తుంది, ఏ మంచిగా ఉంటలే. అంటే అడిగితే ఏమంటున్నారు ఇక్కడ, ఇట్లా భోజనం బాగాలేదని చెప్పి మీరు అడిగితే ఏమని చెప్తున్నారు? అడుగుతలేం సార్. అంటే తినబుద్ధి అవుతలేదు మీకు, భోజనం ఎప్పుడు చేసినా తినబుద్ధి అవుతలేదు. ఇంటికాడికైనా టిఫిన్ తెచ్చుకుంటున్నాం ఇక. అంటే ఆ భోజనం తింటే కడుపున వస్తుందా? మొత్తం కడుపున వస్తుంది, ఎట్టో అవుతుంది, వాంతింగ్ వచ్చినట్టు. అంటే మీరు చెప్పండి, అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది, ప్రతిరోజు తింటున్నావు, ఏమనిపిస్తుంది నీకు ఇక్కడ? అదే సార్, కడుపున వస్తుంది సార్. మళ్ళీ కొంతమంది నీళ్ళు వస్తుంది, నీళ్ళు అవుతుంది, పప్పు మొత్తం అన్నం చక్కగా ఉడతలేదు అన్నాడు. అంటే నువ్వేం చెప్తావు ఆ విషయంలో, ఏం చెప్తావు? పప్పులో నీళ్ళగా వస్తుంది, అన్నం మంచిగా వస్తలేదు, ఉప్పు తక్కువ ఉన్నది, రాయిలు వస్తున్నాయి, కంకరాలు వస్తున్నాయి పప్పులో. ఇంకా టిఫిన్లు తెచ్చుకుంటారు, కొంతమంది ఏడనే తింటారు, అన్నం మంచిగా లేదు. అంటే మీరు చెప్పండి, అంటే ప్రతిరోజు ఇక్కడ మీ ఫ్రెండ్స్తో తింటున్నావు, అంటే పప్పు బాగుంటలేదు, అన్నం బాగుంటలేదు అని చెప్తున్నారు. మరి ఎందుకు ఇట్లా జరుగుతుందని అడుగుతలేరా మీరు? మేము అడుగుతలేము, అన్నం మంచిగా ఉడుకుతలేదు, మళ్ళీ మెత్తగా అయింది, అన్నము మెత్తగా అవుతుంది, పప్పుల నీళ్ళు అవన్నీ వస్తున్నాయి సార్, రాళ్ళు అవన్నీ వస్తున్నాయి సార్, అన్నంలో కూడా వస్తున్నాయి సార్. ఇది అంటే ఇక్కడ చూస్తుంటే అందరినీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. మీరేం చేస్తారమ్మా, ఎట్లుంది భోజనం, ఎట్లుంది ఇక్కడ ప్రతిరోజు? అన్నం మెత్తగా వస్తుంది, మళ్ళీ కూరలలో ఒక్కొక్కసారి దారం వస్తుంది, ఒక్కొక్కసారి తినబుద్ధి కాదు అన్నము. అంటే ప్రతిరోజు తింటున్నారు ఫ్రెండ్స్తో, బాక్సులు తెచ్చుకుంటున్నారు ఇంటి నుంచి? తెచ్చుకుంటున్నారు. నాకు ఫుడ్ పడతలేదు, వాంతింగ్స్ అవుతుంది, మళ్ళీ ఒక రోజు కర్రీ బాగాలేదు, పాసిపోయింది వస్తుంది. ఓకే, అంటే ఎట్లా, అంటే ప్రతిరోజు ఇట్లా అవుతుందని చెప్పి మీరు బాక్సులు ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇక్కడ తింటున్నారా, ఇక్కడ అన్నం తినకుండా? అవును సార్, ఇక్కడనే తింటున్నాం బాక్స్ తెచ్చుకొని. ఓకే, అంటే మీరు చెప్పండి, అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే? మంచిగా అనిపిస్తలేదు సార్, ఇక్కడ అన్నం మంచిగా లేదు సార్, అంతే ఎటో ఉంది, రాళ్ళు వస్తున్నాయి, ఖరాబైన ఫుడ్ తెస్తుర్రు అంతే సార్. మీరు చెప్పండి, అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది?
అన్నం మొత్తం వాటర్ 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 వస్తుంది. పప్పు ఒక్కొక్క రోజు మంచిగా వస్తలేదు సార్. పాసిపోయిన అన్నం లాగా వస్తుంది సార్. ఓకే, అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇక్కడ అందరు భోజనం చేస్తున్నారు ప్రతిరోజు, అంటే ఎట్లా ఉంటుంది? పప్పు ఎట్లా ఉంటుంది, అన్నం ఎట్లా ఉంటుంది? అన్నంలో లాస్ట్కి నీళ్ళు మొత్తం నీళ్ళు అవన్నీ ఇంకా మళ్ళీ కర్రీ వస్తే అందులో ఊకే పప్పులు మొత్తము అవి రాళ్ళు అవన్నీ వస్తున్నాయి. మీరేం చెప్తారు ఆ విషయంలో? అన్నంలో అది రాళ్ళు వస్తున్నాయి సార్. మళ్ళీ పప్పు ఏమో ఇట్లా గలీజ్ వస్తుంది సార్, నీళ్ళు వస్తున్నాయి సార్. మళ్ళీ నాకు ఒకరోజు అన్నంలో అది ఇంటికి వెళ్ళింది సార్. ఇంటికి వెళ్తే గంతే సార్. ఓకే, మీరేం చెప్తారమ్మా? ఎందుకంటే అందరూ కూడా ప్రతి ఒక్కరూ పప్పులో రాళ్ళు వస్తున్నాయి, ఎంటికలు వస్తున్నాయి అని చెప్తున్నారు, అది నిజమేనా? అవును సార్. ఒక్కొక్కసారి పప్పు తిన్నప్పుడు కట్టెలు ఆకులు వస్తాయి సార్. మొత్తం రౌతులు మట్టిలో వస్తాయి. ఒక్కొక్కసారి తిన్నప్పుడు గలీజ్ అనిపిస్తుంది. టిఫిన్ తెచ్చుకుంటాం, కూర తెచ్చుకుంటాం, అంతే సార్. అంటే ఇది పరిస్థితి. అంటే ఎవరిని కదిలించినా కూడా పప్పులో రాళ్ళు రావడము, ఎంటికలు రావడము, దారం రావడము, మేము సరిగా అన్నం భోజనం చేయలేకపోతున్నాం. ఇప్పటికైనా అంటే ఉన్నటువంటి అక్షయ పాత్రకు సంబంధించిన వారు తీసుకొచ్చే భోజనాన్ని ఒక సరైన పద్ధతిలో పెట్టినైతే మేము తినేదానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే ఇంటి దగ్గర నుంచే భోజనం తీసుకొచ్చి తింటున్నామని చెప్పి స్థానిక విద్యార్థులు కూడా చెప్పడం. దానికి సంబంధించి సంబంధించిన గతంలో వంట వండినటువంటి అమ్మ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి, అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది ఇక్కడ? వంట చేసిందాన్నే కానీ నేను చెప్తే మా సార్ ఏమంటాడు, చూసినావు లక్ష్మమ్మ నేను అన్నం పెట్టమన్నా కానీ నేను ఇవన్నీ చెప్పమన్నాను అంటాడు. నేను ఎందుకు చెప్పాలి సార్? నేను చెప్పా విన్నావా, అది మీ వాళ్ళకే దయ రావాలి, పిల్లలకే ఇక్సు పుట్టాలి. అంటే భోజనం ఎట్లుంది? ప్రతిరోజు చూస్తున్నావు కదా భోజనం. రోజు భోజనము ఓ పారి అడుక్కు నీళ్ళు వస్తుంది, ఓ పారి మంచిగా వస్తుంది, ఓ పారి చెడ్డగా వస్తుంది. దానికి నేనేం చేస్తా, పెడుతున్నా, నూకుతున్నా, పోతున్నా. పోయిన పైసలు కూడా అక్షయ పాత వచ్చిన నుంచి ఒక్క బుడ్డ పైసా 1500 కంటే ఒక్క బుడ్డ పైసా రాలే. ఏమన్నా అంటే పెద్దారిని అడిగితే ఏమంటుండు, వస్తుంది అమ్మ పైసలు ఏడికి పోవు, వస్తుంది టీచర్ని అడిగినా అంతే అన్నాడు, సాలరీని అడిగినా అంతే అన్నాడు. నా మొదటి పైసలు వంట చేసిన పైసలు కొన్ని రావాలి బిడ్డ, అవి కూడా రాలేదు. మేము అట్లా కూడా తప్పుడు చెక్కున్నాం. మేము వంటను వస్తే పిల్లలకి ఏమన్నా బాధ్యత అయితే మీరేనా అంటాను అన్నాడు. సూపరా నాయన అయిలే సారు, మీరే బాధ్యత తీసుకుంటారు అమ్మ ఎవరన్నా ఏమన్నా అయితే అంటాను. మీరున్నప్పుడు ఇక్కడ ప్రత్యక్షంగా భోజనము వంట చేసేవారు పిల్లలకు, అప్పుడు వేడివేడి అన్నం తినిపించేవారు. కానీ ఇప్పుడు ఎక్కడనో వండిపించి తీసుకొచ్చి ఇలా చేయడం వల్ల పిల్లలు ఏమంటున్నారు మీతోని? మాతో పిల్లలు ఏమంటారు, మీరు ఉడుకుడుకు అన్నం వండుర్రి మేము తింటామంటారు. సగం కింద బకెట్ చూడు, సగం కింద సగం మీద పోస్తుండ్రు. వాళ్ళు ఇష్టము, వాళ్ళు ఎంతనైనా పోసుకోండి సార్. నేను బుక్కెడు పెట్టి అవతల పడేదాన్ని. మరి ఇక నేనేం చేస్తాను, నేను వండమంటేనేమో వండుతా, లేకుంటే వద్దంటూ ఊకుంటా. అంతే సార్ నాదేంది, నాదేం లేదు. నాకు పైసలు వస్తే చాలు సార్, అంతేనా కాదా? నేను కష్టం ఇది పరిస్థితి. అంటే ఎవరిని కదిలించినా కూడా ఇటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క ఇస్కాన్ ఫౌండేషన్ ద్వారా అక్షయ పాత్ర వాళ్ళు ఇచ్చేటువంటి భోజనం నాసిరకం ఉంది. ప్రతి ఒక్క విద్యార్థులను కూడా కదిలించినా కూడా మాకు అన్నంలో పురుగులు వస్తున్నాయి, అంటే రాళ్ళు వస్తున్నాయి, ఎంటికలు వస్తున్నాయి, దారం వస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించి ఈ యొక్క అక్షయ పాత్ర చేసే వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికంగా విద్యార్థులు చెప్తున్నాయి. ఎందుకంటే మేము ప్రతిరోజు కూడా ఇంటి దగ్గర నుంచే ఒక బాక్స్ తీసుకొచ్చి ఇక్కడ తినే పరిస్థితి ఉంది. ఎందుకంటే వారు ఇచ్చే ఫుడ్లో అన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అక్షయ పాత్ర వాళ్ళని ఒక అధికారులు దృష్టి పెట్టి మాకు అన్నం మంచి భోజనాన్ని పెట్టి చేస్తే మాకు బాగుంటుందని చెప్పి విద్యార్థులు కోరుకున్న పరిస్థితి. ప్రతి ఒక్కరిని కదిలించినా కూడా ఇటువంటి యొక్క సంఘటన అనేది అందరినీ కలిసివేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మేము చదువుకునేది ప్రభుత్వ స్కూళ్ళలో, మాకు మంచి భోజనం పెడతారని చెప్పి మేము ఆశించాం తప్ప ఇటువంటి పురుగులన్న ఈ యొక్క దారము, రాళ్ళు రావడము, కట్టెలు రావడం ఇవన్నీ చాలా మాకు బాధ కలిగిస్తుంది. కాబట్టి మేము ఇంటి దగ్గర నుంచే ఒక భోజనాన్ని బాక్సుల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ తినే పరిస్థితి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, విద్యాశాఖ అధికారులు కావచ్చు, ఈ యొక్క మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మాకు న్యాయం చేయాలని చెప్పి విద్యార్థులు కూడా కోరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.